శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. సార్ టీచర్లకి టెట్ తప్పనిసరి అనే నిబంధన తీసుకొని వచ్చింది ఏపీ గవర్నమెంట్. దీనిపై టీచర్లకి న్యాయం జరగాలని తను కూడా పోరాటం చేస్తానని జగన్ గారు వాళ్ళకి వాగ్దానం చేయటం పైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే టెట్ అనేటువంటిది ఏంటంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటారు. దాన్ని మామూలుగా టెస్ట్ అని పిలుస్తూ ఉంటారు. దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా టీచర్ ఉద్యోగంలోకి వెళ్ళాలన్నటువంటి ఎవరికైనా సరే ఇది కంపల్సరీ అనేటువంటిది ఒక నిబంధన పెట్టారు. అది ఒక రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఆ నిబంధన ఉంది. ఆ టెట్ అనేటువంటిది వాళ్ళు పాస్ అయితేనే టీచర్కి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ వస్తుంది అనేటువంటి ఒక నిబంధన పెట్టారు. ఇది ఆ రెండు ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. దాని మీద కొంతమందికి అభ్యంతరం ఉంటే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి, మాకు ఈ ఇబ్బంది ఉంది తొలగించండి అని చెప్పాలి. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వెళ్ళారు అంటేనే దాంట్లో రాజకీయం కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రతిభా విభాగంలో స్టూడెంట్స్ వింగ్ లో కానివ్వండి, ఎంప్లాయీస్ లో కానివ్వండి, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక విభాగం ఉంటుంది. దానిలో ఉన్నటువంటి టీచర్లు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే మొన్న టిఎస్సి విషయంలో దారుణంగా విఫలమై ఆయన పార్టీ అంతా కూడా ప్రజల ముందు నవ్వులు పాలే. చాలా పకడ్బందీగా ఎప్పుడూ ఎక్కడా జరగనట్టుగా 150 రోజుల్లో 240 కేసులు పరిష్కారం చేసి కోర్టులో ఉన్నటువంటి వాటిని దిగ్విజయంగా 16,000 పైచిలకు వాళ్ళకి నియామక పత్రాలు 150 రోజుల్లో అందజేసినటువంటి ప్రభుత్వాన్ని సంవత్సరం రోజుల తర్వాత వచ్చి ముందు పేపర్ లీక్ అయిందన్నారు, ఆ తర్వాత డబ్బులు తీసుకున్నారన్నారు, ఆ తర్వాత స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం అయిందన్నారు. అన్నిటికీ కూడా సవివరంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు తర్వాత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సమాధానం ఇచ్చేటప్పటికి అదంతా కూడా కల్పితం అని తేలిపోయిన తర్వాత ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి ఆ స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి పోస్టులన్నింటినీ కూడా తమ సామాజిక వర్గానికి ఎక్కువ ఇచ్చేశారని ఒక మాట మాట్లాడి, ఆ తర్వాత అవి చూస్తే అది కూడా దారుణంగా విఫలమై అదంతా అబద్ధం అని తేలిన తర్వాత దారుణమైనటువంటి పరాభవాన్ని పొందారు. అంటే వీళ్ళ పని ఇదే, ఏ మంచి జరిగినా బురద జల్లటమే అనేటువంటి భావంలోకి రాష్ట్ర ప్రజలు మరొకసారి వచ్చి, సో అది విఫలమవటం మూలాన ఏంటంటే వీళ్ళందరూ మనకి దూరం అయిపోయారేమో ఈ టీచర్లు లేకపోతే ఇంకొకళ్ళు అనేటువంటి బాధతోటి చాలా మందిలో ఉద్యోగం వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి ఈ టెట్ లేకుండా ఉంటే బాగుండు అనేటువంటి ఒక ఆలోచన. సో దాని మూలాన ఏంటంటే దాన్ని ఏమన్నా ఆసరాగా తీసుకొని ఇటు వెళ్తే ఈ ఇష్యూని ఏమన్నా టేకప్ చేస్తే నాకేమన్నా మైలేజ్ వస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా మైలేజ్ గురించే కదా ఆయన చూసేది. మీడియాలో ఎంతవరకు అది ప్రొజెక్ట్ అవుతుంది, ప్రభుత్వం మీద బురద చల్లడానికి ఎంతవరకు అవకాశం ఉంది, ఇచ్చేటు అని. సో ఆ వీళ్ళు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళారో ఆయన దగ్గర రెడీమేడ్గా 2 సమాధానాలు ఉంటాయి. ఏ సమస్య తీసుకొని ఎవరు వెళ్ళినా, అది రైతులైనా ఇంకొకళ్ళైనా ఆయన చెప్పేటువంటి మొదటి సమాధానం ఏంటి, మీరు 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, దేవుడి దయ వల్ల మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం, రాగానే మీ సమస్య పరిష్కరిస్తాను. మొన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధ్యత దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఏమన్నాడు, 3 సంవత్సరాలు కళ్ళు మూసుకొని ఉండండి, నేను వచ్చేస్తాను, రాగానే మీ సమస్య పరిష్కరి. 3 ఏళ్ళు ఏం చేయాలి వీళ్ళు? అలాగే ఎవరిని అడిగినా కానీ ఎవరికి చెప్పినా కానీ ఆయన అదే సమాధానం చెప్తాడు. అది కాకుండా రెండో సమాధానం చెప్పాలి అంటే ఏంటంటే న్యాయ పోరాటం చేస్తాను మీ తరఫున అంటే. ఆ మాట అనగానే భయపడిపోతున్నారు. ఈయన న్యాయ పోరాటం అనగానే ఎలాంటి న్యాయ పోరాటం చేస్తాడో తెలుసు కదా వాళ్ళకి. మొన్న అమరావతి రైతులు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. వెళ్ళగానే ఆయన ఏమన్నాడు, మీకు మద్దతుగా నేను నిలబడతాను, మీ తరఫున న్యాయ పోరాటం చేస్తాను అన్నాడు. న్యాయ పోరాటం అనగానే గుర్తొచ్చే పేరు ఎవరంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి కేసులోకి దిగాడు అంటే ఖచ్చితంగా అవతలోడికి శిక్ష పడ్డట్టే. అది అనేక సందర్భాల్లో మనకు ప్రూవ్ అయింది ఈ ప్రభుత్వం చేసినటువంటి అరెస్టులు. కాబట్టి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎప్పుడైతే సీన్లోకి వస్తాడనగానే ఆ అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చిన కొంతమంది మరుసటి రోజే భయపడిపోయి వెళ్ళి ప్రభుత్వానికి భూమి ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఈ వెళ్ళినటువంటి ఈ వీళ్ళకు కూడా నేను మీకు న్యాయ పోరాటానికి సహకరిస్తాను అంటున్నాడు. మళ్ళీ ఏం చేసేది ఏంటి, ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఇస్తాడు.
ఇతను గాని ఇతను అక్రమార్జన చేయడానికి సహకరించినటువంటి ఎవరైనా సరే వాళ్ళకి న్యాయ పోరాటం చేయాలంటే ఢిల్లీ నుంచి గంటకి ఇన్ని లక్షలు తీసుకునేటువంటి లాయర్లు దిగుతారు. కానీ ఎవరైనా వెళ్ళి ఆయనకి సమస్య చెప్పుకొని మాకు ఏదైనా చేయండి అంటే కొనవోలు సుధాకర్ రెడ్డి, ఎందుకంటే రూపాయి ఖర్చు లేకుండా ఉంటాడు కాబట్టి కొనవోలు సుధాకర్ రెడ్డికి ఇస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆడేటువంటి రాజకీయ డ్రామాల్లో ఇది ఒక డ్రామా. అందుకని ఏంటంటే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. అది చేయాల్సినటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేయాల్సిందే కానీ మిగతావి ఏమీ వీళ్ళ చేతుల్లో లేవు. న్యాయ పోరాటం చేసినట్టు ఒక పిటిషన్ వేస్తారు. అది వేసిన తర్వాత న్యాయ పోరాటానికి ఎన్ని రోజులు పడుతుందో మనకు తెలుసు కదా. నేనేదో మీకు సహాయం చేశాను కాబట్టి నాకు ఓట్లు వేయండి, నాకు ఓట్లు వేయించండి అని చెప్పేసి రేపు రాజకీయంగా వాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు. కానీ ఇది మొన్న ఉద్యోగులు ఏదో స్ట్రైక్ చేస్తా ఉన్నారు, ఆ కోరిక నెరవేరలేదు అని. ఆ ఈపీసీ రద్దు అనేటువంటి దాన్ని అది అసలు సాధ్యమే కాదని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత ఏమైంది, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దాని సమస్య పరిష్కరించారు. చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు, ఉద్యోగస్తులందరూ. కాబట్టి దీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ప్రజల్ని సంతృప్తి పరచగలరు, ఉపాధ్యాయుల్ని కానీ ఉద్యోగస్తులను కానీ మిగతా వర్గాలను కానివ్వండి వాళ్ళని సంతృప్తి పరచాలి అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఆయనకి తెలిసినంతగా ఎవరికి తెలియదు. కాబట్టి ఏంటంటే వీళ్ళు వెళ్ళి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయన చేతిలో లేనటువంటిది ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించమని అడగటంలోనే అక్కడ రాజకీయం అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ పోరాటం చేస్తాను, మీకు సహకరిస్తానంటే దాన్ని కోల్డ్ స్టోరేజ్ లో పడైపోతున్నారు అనేటువంటిది కూడా అర్థమవుతుంది. ఇదంతా కూడా పొలిటికల్ డ్రామా.